అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాజమండ్రి సిటీ అభివృద్ధి 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 మునుపు ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి చేశానని చెప్తా ఉన్నాడు భరత్రామ్. చిన్నపాటి వర్షం గట్టిగా ఉంటే 2 గంటలు, దానివల్ల ఏమవ్వాలి? ఓ మాదిరిగా నీట మునగాలి. ఇదేటిది? ఎటు చూసినా నగరం అంతా కూడా దిగ్బంధం. ఎటు వెళ్దామన్నా నీరే. కారణం అనాలోచనతో డివైడర్లు వేయడం, అవగాహన లేని అభివృద్ధి చేయడం, అవసరం లేని చోట నిర్మాణాలు చేయడం. ఇప్పుడు మేము ముందు నుంచి చెప్తానే ఉన్నాం, పిచ్చ పనులు చేస్తున్నాడు ఈ అబ్బాయి అని. ఓ పక్కన డివైడర్ ఉంది, ఇంకో పక్కన ఫుట్పాత్ పెట్టేశారు. మీరు నీ టైల్స్ కకృతి కోసం 25% కకృతి కోసం చేసావు. ఆ ఫుట్పాత్ ఉంది, ఇటు డివైడర్ ఉంది, నీరు ఎటు వెళ్తుంది? ఆ ఫుట్పాత్ కింద ఉన్న డ్రైన్లోకి వెళ్ళాలంటే అక్కడ బొక్కలు ఎట్టాలి. ఆ బొక్కల దగ్గర మెస్సలు పెట్టేశారు. ఏది చేయకుండా నువ్వు ఏం చేద్దావు? నువ్వు ఊరిని ఏమైనా కక్ష సాధింపా? 2019లో ఎంపీగా పోటీ చేసినప్పుడు 30,000తో నేను తిరస్కరించారు. నీదా కక్ష సాధింపు? మాట వస్తే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాను అంటున్నాడు. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది సిటీ. ఇప్పుడు ఇవన్నీ చూస్తూ ఉంటే రేపు వస్తే ఏం చేయాలి? తుమ్మలం అంతా నీటి మునిగింది, 5 వీధులు మునిగిపోయినాయి, అన్నపూడంపేట మునిగిపోయింది, ఆర్యపురం మునిగిపోయింది. ఇంటి దగ్గర పుట్టి పెరిగాడు ఎంపీ. నేను పుట్టి పెరిగిన వార్డులో నాకు మెజార్టీ రావాలి, ఇంటింటి తిరుగుతున్నాడు. నేను పుట్టి పెరిగిన వాడికి ఏం చేసావయ్యా? వెళ్ళి చూడు వీధులను ఎలా ఉన్నాయో. వంకాయలవారి వీధి ఇవన్నీ ఇష్టానుసారం దారుణంగా నీటి మునిగిపోయింది. కారణము అనాలోచనమైన అభివృద్ధి కార్యక్రమాలు. కమిషన్ కక్కుర్తిపడి చేస్తే ఇలాగే ఉంటుంది. నగర ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను, అభివృద్ధి అన్న చెప్పిన వ్యక్తులు ఈ తేలికపాటి వర్షానికి ఏ విధంగా ఉందో చూడండి. తన పతనం ప్రారంభమైంది. ప్రకృతి కూడా సహకరించట్లేదు భరత్రామ్కి. ఇంతటి ఎండాకాలంలో ఎన్నికలకి 5-6 రోజులు ఉండగా వర్షం పడ్డదంటే తను చెప్పింది ప్రకృతి కూడా ఎనలేకపోయిందేమో. ఇదే పని మీద దంచుకొట్టుడు, అభివృద్ధి బాగుందా, డెవలప్మెంట్ బాగుందా, నన్ను చూసి ఓటేయి. ఇవన్నీ వినలేక ప్రకృతి కూడా విరక్తి చెంది ఈ వర్షం పడితే ఒకసారి నిజస్వరూపం బయటకు వస్తుందని వాస్తవాలు బయటకు వచ్చినాయి. తప్పకుండా అధికారులు కూడా మూల్యం చెల్లించుకుంటారు. ఇష్టానుసారంగా చెప్పాడు కదా అని చెప్పి చేసుకుపోయారు. అవసరం లేని చోట విపరీతమైన రోడ్లు వేశారు, హైట్లు పెంచేశారు, లోతట్టు ప్రాంతాలు అయిపోయినాయి. తుమ్మలవ, ఆర్యపురం. తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తూ ఉన్నాం, ముందు నుంచి అదే చెప్పుకుంటూ వచ్చాం. ఈరోజు ప్రజలకి కళ్ళకు కనిపెట్టేటట్లు మా వాళ్ళు అంటూ ఉన్నారు, ఎక్కడికక్కడ ఏంటి వెళ్దామని. వెళ్ళక్కర్లా, ప్రజలు అన్నీ చూస్తూ ఉన్నారు, ఎక్కడికక్కడ చూస్తూ ఉన్నారు. అన్ని మాధ్యమాల్లో వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారు. ఇదేనా అభివృద్ధి అంటే? ప్రాంతాల పేర్లు చెప్పి మరి అడుగుతూ ఉన్నారు, ఇదేనా అభివృద్ధి అని. కానీ కక్కుర్తికి, ఈ కమిషన్కి కక్కుర్తిపడి చేసిన దాంట్లో మాత్రం ఎవరిని వదిలిపెట్టాం. ఎన్డీఏ కూటమి కానీ హెచ్చరిస్తూ ఉన్నాం, తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారు. అది ఎవరైనా కానివ్వండి. ఈ కక్కుర్తి పనులు ఏదైతే కమిషన్ కోసం చేస్తున్నారో తప్పకుండా వాళ్ళందరికీ మూల్యం చెల్లించుకుంటారు. భరత్ అన్న స్విమ్మింగ్ పూల్ పథకం చిల్లక కారు వెళ్ళిపోతుంది. ఏమిరా బిడ్డ ఇదేనా రావుకాక గదేంది మీరు ఓట్లేనికి పోలే? ఎవరికేస్తే ఏం లాభం? పెట్టిన దానికి 10 ఇంతలు సంపాదించేటోళ్ళే. తెల్లని అన్ని పాలు కావు, నల్లని అన్ని నీళ్లు కావు. మోడీ చెప్పి అవు మామా, మనం ఓటు వేస్తుంది మన ఆర్థిక వ్యవస్థను ఇంకా పెంచడం కోసం. ఎన్ని కష్టాలు వచ్చినా మన కోసం నిలబడుతున్న గొప్ప నాయకుడి కోసం. ఒకప్పుడు టెర్రరిస్టుల విధ్వంసాలతో, నక్సలైట్ల దాడులతో దద్దరిల్లిన నా నేల ఈ రోజు ఎక్కడా ఉగ్రవాదుల దాడులు లేకుండా, మతం పేరుతో మారణ హోమాలు లేకుండా ప్రశాంతంగా ఉందంటే కారణం మోదీ కాదంటామా? మోదీ గారి అడుగులో అడుగు వేస్తూ నేనుంటాను. మరి మీరు కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మన అందరి నేస్తం బీజేపీనే గెలిపించేద్దాం.